నా పేరు కాకర్ల సరస్వతి. నేను దాదాపు 20 years ఒకే స్కూల్లోనే స్కూల్ టీచర్గా, అడ్మిషన్ వర్క్ చేస్తూ స్కూల్ ఇన్ఛార్జ్గా చేశాను. కానీ నాకు నచ్చేది కాదు. ఇంకా ఏదో చేయాలా, ఈ 4 గోడల మధ్య కాదు, బయటికి వెళ్ళి ఏదో చేయాలనే తపనైతే ఉండేది. అలా నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా స్కూల్ పిల్లలది కాదండి, పేరెంట్స్కి ఏదైనా సమస్య వచ్చినా అడిగి తెలుసుకునేదాన్ని. అది ఒక ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. సో నేనైతే స్కూల్ ఫీల్డ్లో కాదు ఉండాల్సినది, వేరేది ఏదో చేయాలా అన్న ఇంటెన్షన్తో బయటకు రావడం జరిగింది. 2019లో ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాము మేము, అది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. తర్వాత సోషల్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, కానీ నాకంటూ ఒక ప్లేస్మెంట్ ఉండేది కాదు. సో నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. అందరూ మీరు సార్ అంటున్నారు, మన నేషనల్ చైర్మన్ గారిని. నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు సార్ అనలేదు. బ్లడ్ రిలేషన్ లేదు కానీ గాడ్ రిలేషన్ ఉందని నమ్ముతాను. అన్నానే అంటున్నాను అతన్ని, ఇంతవరకు కూడా అన్నలాగే సోదరులాగే ఉన్నారు. సో ఆయన ఇచ్చే సూచనలతోనే నేను ముందుకెళ్తున్నానండి. సో ఏది నేను వర్క్ చేసినా కూడా తన సూచనలు ఉంటాయి, తన సలహాలు ఉంటాయి. తను నా వెన్నట్టుండి నడిపిస్తున్నారు. అంతకంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా ఆయన, మా హస్బెండ్ కరుణాకర్ గారు. సో ఏ భర్త అయినా భార్యను అంతగా ముందుకు నడిపిస్తారా లేదో నాకు తెలియదు, కానీ నవే డేస్లో మా వారి ఫుల్ సపోర్ట్ అండి. ఏ విషయం నేను ఆయన దగ్గర దాచిపెట్టను. ఏ కంప్లైంట్ వచ్చినా, ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా తనతో డిస్కషన్ చేస్తాను. లేదంటే నేను ఇంత ముందుకు పోలేను. సో మెయిన్ రీజన్ మా వారు. నా కూతురు కూడా ఏ వర్క్ చేసినా కూడా అమ్మ నువ్వు చేయగలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆడపిల్లలు సామాన్యంగా వద్దమ్మ అంటుంటారు, కానీ నా కూతురు అలా కాదు. తను గొప్పగా చెప్పుకుంటుంది కాలేజీలో కూడా మా అమ్మ సో అని. దీనికి అందరికీ కారణం మాకు ఇంత మంచి పేరు రావడానికి కానీ, మీ కేసెస్ సబ్జెక్ట్ డీల్ చేయడం కానీ, దీనికి మెయిన్ కారణం ఇది ఒక ఎత్తు అయితే మన హెచ్ఆర్ ఏదే తాడిపత్రి టీం అండి. బెస్ట్గా చెప్పాలంటే తాడిపత్రి టీం ఉంది చూడండి, చాలా ఎక్కడ లేదు అసలు, ఏ ఆర్గనైజింగ్లో లేదు మా టీం. అలా ఉంది. ఎవరు కాల్ చేసినా కూడా వితిన్ సెకండ్స్లో ఫోన్ లిఫ్ట్ చేసి వెళ్దామంటే రెడీ మేడం అంటారు, రెడీ అక్క అంటారు. మన భాస్కర్ అన్న గారు కానివ్వండి, మార్నింగ్ లేస్తానే అమ్మ ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా అంటారు. నిజంగా చాలా సంతోషం ఇలాంటి టీం. మన శ్రీకాంత్ కానివ్వండి, శంషద్, ఒక అమ్మాయి ఉందా భాస్కర్ అన్న చెప్పుకున్నాము. శంషద్ ఒక జస్ట్ ఒక కాల్ చేయగానే మేడం చెప్పండి ఏమైనా చేస్తుందా, సబ్జెక్ట్ ఉందా. సో ఇలాంటి భాష, మూవీనా, ఐడి కార్డ్స్ నాకు టైం ఉండదు, మూవీ నాకు పంపించేస్తాను. పంపించగానే వెంటనే అమ్మాయి ఎన్ని ప్రింట్ చేసి బయటకు పంపించేస్తుంది, నాకు ఇచ్చేస్తుంది. అమ్మాయి ఒక ఏదో సమ్ వర్క్ చేస్తుంది. అయినా వీళ్ళంతా ప్రొఫెషనల్గా అంతా ఎవరి వర్క్ వాళ్ళకు ఉందండి. బట్ కాకపోతే వాళ్ళు కూడా ఏదో చేయాలా సంస్థకు అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మంచి టీం ఉంది. ఇదంతా నేను చేయడానికి, నాకు ఇంత పేరు రావడానికి, మన సంస్థకు పేరు రావడానికి ముఖ్య కారణము నేను మాత్రమే కాదు, మన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్. మన టీం ఇలాగే ముందుకు ఇంకా వెళ్తుంది, బెస్ట్ టీమ్గా ఉంటుంది. ఆంధ్రాలోనే కాదు, టోటల్ ఇండియాలో కూడా బెస్ట్ టీమ్గా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముఖ్యంగా మెయిన్ నందం నరసింహారావు సార్కి, అన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న.